భీమవరం రెండో పట్టణంలో రామరాజు తోటలో వెంచేసి ఉన్న శ్రీ మావుల్లమ్మ అమ్మవారి సన్నిధిలో మహిళలు ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మావుల్లమ్మ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం వెంకటలక్ష్మి తులసి పార్వతి రేవూరి గోగురాజులు మాట్లాడుతూ మహిళలకు అత్యంత ప్రీతికరమైన వ్రతం వరలక్ష్మి వ్రతమని 200 మందికి పైగా మహిళలు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని, భక్తులకు అబ్బూరి శ్రీనివాసరావు అనురాధ దంపతుల కుమార్తె తనుష పుట్టినరోజు సందర్భంగా వారి సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మరి శ్రావణ మాసంలో వచ్చేటువంటి వ్రతం మరి ఈ సంవత్సరం 4 వారాలు. ఈ చివరి వారమైనటువంటి శుక్రవారం నాడు భీమవరం రెండవ పట్టణంలో వేయించేసి రామరాజు తోటలో వేయించేసినటువంటి శ్రీ 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 మావుల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మావుల్లమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరిగింది. మరి అత్యంత ప్రీతికరమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని సుమారు 200 మంది పైగా మహిళలు మరి ఇక్కడ ఈ వ్రతంలో కూర్చుని మరి అర్చకులు బ్రహ్మశ్రీ వేలూరి కిరణ్ గారి వారి ఆధ్వర్యంలో ఈ పూజాధికారులు ఈ వ్రతం అంతా కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతం మావుల్లమ్మ సేవా సమితి తరపున ఏర్పాటు చేయటం అనేది. ఈ వ్రతానికి 200 మంది ఆడవారందరూ వచ్చారు. ఇది మరి వ్రతం వరలక్ష్మి వ్రతం అంటే చాలా మంచిదైన ఆలోచనతో వ్రతాల్లో కల్లా మంచి వ్రతం అని ఆలోచనతో ప్రతి సభ్యులందరూ వచ్చి అటెండ్ అయ్యారు. కానీ దీనికి అబ్బూరి శ్రీనివాసరావు వారి త్రిష పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఆయన వీళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి